శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య క్లౌడ్ బర్స్ట్ అన్నది బాగా వింటున్నాం గురుగారు. ఈ పేరు అసలు చిన్నప్పుడు ఎప్పుడు కూడా, అంతకు ముందు ఎప్పుడు కూడా అంటే క్లౌడ్ బర్స్ట్ జరిగింది లేదు. కుండపోతగా ఒకేసారి కుండపోత వర్షం చూసాం కానీ ఇది మరీ దారుణంగా ఉంది. మన తెలంగాణలోనే చాలా ప్లేసెస్ లో, అటు కామారెడ్డి చూసుకున్నా, షేర్లింగంపల్లిలో చూసుకున్నా, అసలు విట్నెస్ అండి, డైరెక్ట్ గా చూసాము. ఇంత దారుణంగా ఉందా అనిపించింది. అంటే ఇవన్నీ కూడా మనకి గ్రహణానికి కారణం అనే చెప్పచ్చు అంటారా? చెప్తానమ్మా. మనం ఆల్రెడీ ఈ క్లౌడ్ బస్టర్ అంటే మొన్న మనకి ఇక్కడ కంటే కూడా ముందు ఒక 1 మంత్ ముందు జరిగింది. అప్పుడు కూడా మనం అంటే ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఏమో ఈ జల సంబంధించిన ప్రళయాలు వస్తాయని చెప్పుకున్నాం. కుజుడు కర్కాటక రాశిలో ఎంటర్ అయ్యాడు. సో ఇది చాలా కాలం ఉంటుంది. ఇది దాంతోపాటు జలరాశుల్లో గ్రహణం పడుతుంది, అర్ధ జలరాశి అంటారు. ప్లస్ దాంతోపాటు మరి ఇంతకుముందు కూడా ఒక 18 ఏళ్ల క్రితం అక్కడ గ్రహణం పట్టి ఉంటుంది కదా, అప్పుడు మరి ఎందుకు జరగలేదు క్లౌడ్ బస్టర్స్ మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ ఏంటంటే మీనరాశిలో ఎప్పుడైతే శని వక్రించాడో మనం అప్పుడే కొన్ని ఛానల్స్లో చెప్పడం జరిగింది, ఈ క్లౌడ్ బస్టర్స్ లాంటివి పెరుగుతాయి, ఈ ఒక్కదాంతో ఆగదు అని. ఇదేంటంటే ఇప్పుడు జరిగినవే కాకుండా ఇంకా ఉంటాయమ్మా, మల్టిపుల్గా ఉంటాయి ఇంకా. అందుకని కొంచెం ఎక్కువ వాతావరణంలో, ఎక్కువ వాటర్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు, ఈ కొండ ప్రాంతం దగ్గర ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీనికి కారణం ఏమిటంటే, ఒకటి అర్ధ జలరాశి అయినటువంటి కుంభరాశిలో గ్రహణం పట్టడము, ఆ గ్రహణం పట్టినటువంటి గ్రహణానికి మీనంలో ఉండే శని వక్రించి ఆ గ్రహణానికి సంబంధం కలగడం, ఇది ముఖ్యమైనటువంటి కారణం. దీనివల్ల ఇటువంటి బ్లస్ట్ అంటే ఎలా అంటే పగలే చీకటిగా అయిపోవడం, మొత్తం చిమ్మ చీకటి ఉన్నట్టుగా అవుతుంది, మొత్తం మేఘాలతో కమ్మేసినట్టుగా అవడం, ఆ మేఘాలు బ్లాస్ట్ అవ్వడం, సడన్గా వాటర్ మొత్తం రావడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే 2-3 మంత్స్లో ఇంకా మనం చూస్తాం చెప్పాలంటే. మరి దీనికి ఏమిటి అంటే, ఉన్నంత మటుకు ఉన్న దాంట్లో కొంచెం కొండ ప్రాంతాల దగ్గరగా ఉండకుండా ఉండడం, నార్మల్ పీపుల్ కూడా కాస్త చండీ పారాయణం చేసుకోవడం. ఎందుకంటే శని రాహుల కలయిక గ్రహణ సంబంధంగా వస్తున్నందుకు, అంటే వెనక్కి తిరిగి చూస్తున్నాడు శని ఉన్నప్పుడు చండీ ఆరాధన చేయడమే గొప్ప ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే, అదొక కారణం. అలాగే ఎవరికైనా ఎవరి జన్మ జాత చక్రంలో అయినా కుంభరాశిలో వాళ్ళకి ఏదైనా ఒక కాంబినేషన్ ఉందనుకోండి, వాళ్ళకి అది ఎన్నో భావం అయిందో వాళ్ళకి ఆ ఫలితం కూడా ఇస్తుంది చెప్పాలంటే. అది కాబట్టి ఏంటంటే, ఈ వాతావరణంలో ఎప్పుడైనా అమ్మ మనకి ఎలా అంటే, గోచార ఫలితాలు అంటే ముండేన ఆస్ట్రాలజీ అని ఉంటుంది, జన్మజాతక ఫలితాలు ఉంటాయి. ప్రకృతి ద్వారానే జీవులు జన్మిస్తూ ఉంటారని చెప్తాయి మన శాస్త్రాలు. అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, భూమి, అగ్ని, నీరు, ఆకాశము, ఇవి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో, వాయువు, ఈ పంచభూతాలతోనే శరీరం తయారవుతుంది. ఈ చనిపోయిన తర్వాత ఈ పంచభూతాల్లోని శరీరం కలిసిపోతుంది. ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ పంచభూతాల మీద ఉంటుందమ్మా కంప్లీట్గా. అందుకే మనకి జలరాశులు, అగ్నితత్వ రాశులు అంటారు. ఏవి? మేషము, సింహము, ధనస్సు. భూతత్వ రాశులు వృషభము, కన్య, మకరము. వాయుతత్వ రాశులు మిథునము, తుల, అదేవిధంగా కుంభము. జలతత్వ రాశులు ఏమిటి అంటే కర్కాటకము, వృశ్చికము, మీనం. ఈ రాశుల్లో కనుక కొన్ని అగ్రెసివ్ రిలేటెడ్గా లేదా పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దాన్నే మనకి మైథుని జ్యోతిష్యం అంటారు. అంటే ముండేన ఆస్ట్రాలజీలో ఈ పర్టికులర్గా ఈ యొక్క ఎనర్జీ బాగా పెరిగింది కాబట్టి ఈ ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం చూడండి, సైంటిఫిక్గా మనం ఒక పేషెంట్ విషయంలో తీసుకుందాం. బీపీ బాగా పెరిగింది, షుగర్, బీపీ రెండు ఒకటేసారి పెరిగాయి, ఏమవుతుంది? నరాలు ఏదైనా చిట్లని జరుగుతుంది. అవునా? అంటే ఏమిటి? ఒక ఎనర్జీ అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఎనర్జీ పెరిగింది. ఒక బోర్ ఊదుతాం, ఊదినప్పుడు ఏమవుతుంది? గాలి ఎక్కువైపోతే పేలిపోతుంది. అంటే ఉన్నదానికంటే ఎక్కువైతే ప్రమాదం కదా. వాటర్ కూడా ఎక్కువ తాగకూడదు అంటారు. లిమిట్ మీకు ఎంత, 4 గ్లాసులు 5 గ్లాసులు అంతే తాగాలి. 10 గ్లాసులు తాగితే ఏమవుతుంది? తాగింది బయటకు వచ్చేస్తుంది. ఫుడ్ ఎక్కువ తిన్నా ప్రమాదమే. కొంతమంది హెవీ డ్రింకింగ్ చేసుకుంటారు, వామిటింగ్ చేసుకుంటారు. అంటే ఏమిటి? ఏదైనా ఒక ఎనర్జీ కనుక ఉన్నదానికంటే మోతాదులో పెరిగితే అది ఇలాంటి విపత్తులకు దారితీస్తుంది. ఆ రకంగా మనకి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితుల్లో శని రాహువులు, ముఖ్యంగా శని రాహు చంద్రుడితో మనకి కుంభరాశిలో గ్రహణం పడుతూ శని వక్రించి వచ్చి కలుస్తున్నాడు. అలా కలుస్తున్నప్పుడు జలరాశుల నుంచి వచ్చి కలవడం, మెయిన్ రాశి జలరాశి కదా, అక్కడి నుంచి వచ్చి కలవడం, ఈ క్లౌడ్స్కి రాహు కారకుడైనందుకు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పడిపోయినట్టుగా
ఆ నీళ్లు ఒక్కసారి అదేదో పెద్ద ట్యాంక్ పేలిపోయినట్టుగా పడుతూ ఉంటాయి. ఆ, ఇది ఒక్క రోజుతో కాదు, ఇంకా జరుగుతాయని ఆల్రెడీ మనం 1 మంత్ బ్యాక్ చెప్పాము. అవునండి. అది చెప్పినట్టే మనకి 2-3 రోజులు జరిగాయి. అవును. అదేంటంటే మన గొప్పతనం ఏం లేదు, అక్కడ మహర్షులు చెప్పారు ముండేన ఆస్ట్రాలజీలో ఇలాంటివి జరుగుతాయి అని. మ్మ్. అది చెప్పిన దాన్ని మనం చెప్తున్నాం, అంతకు మించి ఏం లేదు. మ్మ్. కాకపోతే ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ పరంగా జరుగుతూ ఉంటుంది. ఏ ఎనర్జీ ఎక్కువగా అయింది, ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ టైం కుజుడు ఆ, సింహరాశిలో ఉన్నప్పుడు కొంచెం జూన్ వచ్చినా సరే వర్షాలు ఉండవు ఇప్పుడు అనుకున్నాం. మ్మ్. అలాగే జరిగింది. జూన్ వచ్చినా సరే ఇంకా ఎండలో ఉన్నాయేంటి, అవును. వర్షం పడట్లేదు. ఎందుకు? అగ్నితత్వ రాసుల్లో అగ్నితత్వ గ్రహం ఉంది, మ్మ్. ఫీవర్. ఓకే. అర్థమైందా? మ్మ్. అంటే ఆల్రెడీ మీకు బాగా ఎండ ఉంది, బాగా ఎండాకాలం, మళ్ళీ ఇంకా ఎండలోకి వెళ్తే ఇంకెక్కువైపోతుంది. వేడి ఉంటుంది. ఆల్రెడీ చలి ఉంది, ఏసీ వేస్తే ఇంకా చలి ఎక్కువైపోతుంది. మ్మ్. అంటే ఓవర్గా గనక ఏదైనా గ్రహాల యొక్క కలయిక, జలము, అగ్ని, వాయు పెరిగినప్పుడు, వాయుతత్వ సంబంధించిన గ్రహాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన గాలులు. మ్మ్. ఒక్కోసారి ఏమవుద్ది, వాయుతత్వ గ్రహాలు, జలతత్వ గ్రహాలు 2 కలుస్తాయి, మ్మ్. గాలులతో కూడిన వర్షాలు వస్తూ ఉంటాయి. మ్మ్. అలా ఏంటంటే గ్రహాల యొక్క కలయికల వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. మ్మ్. అది ప్రకృతి విపత్తులు అనుకోండి, మనకి కలియుగంలో ఉండేటువంటి కొన్ని ఏమంటారు, కొంత అధర్మం పెరగడం వల్ల అనుకోండి, మ్మ్. ఈ గ్రహస్థితుల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. దానికి ఏంటంటే మనం ప్రకృతిలో ఉండేటువంటి విపత్తులతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే దుర్గా ఆరాధన, చండీ పారాయణము గ్రహణ సమయంలో చేసుకుంటే ఆ దోషం కూడా మనకి రాదు. ఇదంతా పరిస్థితులు అన్ని చూస్తుంటే ప్రకృతి కన్నెర్ర చేసింది, దానికి ఆ అంతే. గ్రహాలు కూడా ఆ స్థితిలోకి రావటము. ప్రకృతిలో ఉండేవే కదమ్మా ఇవన్నీ కూడా. ఇవన్నీ. ఒక మీరు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మిస్తారు. మ్మ్. వాళ్ళు జన్మించినప్పుడు నెత్తుటి వర్షం పడుతుంది. ఓకే. అంటే ఏంటి, ఇవన్నీ సంకేతాలు. కలియుగం, కలి యొక్క ప్రభావం పెరిగిపోతుందని చెప్పడానికి సంకేతాలు ఇవన్నీ కూడా. ఓ, ఓకే. ఇంకా ముందు ముందు అయితే ఇలాంటివి అయ్యో, కలియుగంలో చాలా చాలా ఉంటాయి, చాలా చూస్తూ చాలా ఉంటాం. చాలా ఉంటాయమ్మా. ఓకే. మనం ఏంటంటే అమ్మవారి పాదాలు పట్టుకొని మనల్ని మనం రక్షించుకోవాలి. జలానికి సంబంధించి విపత్తులు వస్తాయని చెప్పేసి అన్నారు కదండి చంద్రగ్రహణం వల్ల. ఇంకా జలానికి సంబంధించి అంటే ఇంకా ఏవేవి చూసే అవకాశాలు ఉంటాయంటారు? మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు ఇప్పుడు ఒకటి ఫిక్షన్ గుర్తుకొచ్చింది. మనం ఎప్పుడైనా విన్నారా మీరు, ఆకాశం నుంచి చేపలు పడుతుంటాయి అంటారు. అవునండి. మీరు చూడండి, ఈ 2-3 నెలలు అలాంటిది ఒకటి చూస్తారు. నిజమే, ట్యాంక్ పగిలినట్టు వస్తుంది వర్షాలు వర్షము, వస్తుంది. అలానే చేపలు ఎలా అండి అసలు? అదేమవుతుందంటే సముద్రాల్లో నుంచి కొన్నిసార్లు వాటర్ అలా తిరుగుతూ పైకి వెళ్ళిపోయి ఆహాహా. అక్కడ నుంచి మళ్ళీ పడుతుంటాయి. ఓకే. పడుతుంటాయి మళ్ళీ అవి కూడా చూస్తాం వస్తాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండే శని వక్రీకత కదా. మీనం ఓ. అంటే చేపలు. మ్మ్. మీనం నుంచి శని ఎప్పుడైతే వక్రించాడో, ఓ. ఈ వర్షాలతో పాటు అలాగా పైకి వెళ్ళినటువంటివి కొన్ని, అంటే చిన్న చిన్న వాటిలాగా పైకి వెళ్ళి అవి అక్కడికక్కడ ఆకాశంలో క్లౌడ్లో ఫామ్ పడటం, ఇట్లాంటి మన ఇంతకుముందు కూడా గతంలో జరిగాయి, ఒకసారి అవునండి. జరిగింది. అలాంటివి జరుగుతాయి, మీరు ఓకే. చూడొచ్చు. ఓకే. చాలా చాలా ఆ, వింతలు విడ్డూరాలు మనకి చూడబోతున్నాం. ఐస్ మనకి పడుతుంటాయి చూసారా, వడగళ్ళ వాన. వడగళ్ళ వానలు, ఆ, ఇలా క్లౌడ్ బస్టర్స్, ఓకే. చేపలు పడ్డము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓ, చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు జరుగుతాయి, మీన రాశిలో గ్రహణం పట్టేటప్పుడు కూడా జరుగుతాయి. ఓహోహో. అంటే మనకి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎంత వరకు ఉంటుంది అంటారు ఈ ఏం చంద్రగ్రహణం లేదమ్మా, ప్రభావం? గ్రహణ ప్రభావం 41 రోజులు ఉంటుంది. 41 రోజుల్లో ఏమన్నా మనం చూడొచ్చు. Yeah. ఓకే గురుగారు, చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.